భర్తతో నిద్రించని స్త్రీ జీవితం నాశనమవుతుంది. రాత్రి పడకగదిలో భర్తతో నిద్రపోని స్త్రీ తర్వాత పశ్చాత్తాప పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? వారు ఎందుకు బాధపడతారు? వీడియో చూసే ముందు మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకానొక సమయంలో సోమనాథ్ అనే వ్యక్తి కట్టెల కోసం అడవిలోకి వెళ్ళాడు. ఆ సమయంలో వేగంగా పరిగెడుతున్న ఒక యువకుడిని చూసి సోమనాథ్ ఆశ్చర్యపోయాడు. ఈ రాత్రి వేళలో ఇతడు ఇంత వేగంగా ఎందుకు పరిగెడుతున్నాడు అని అతడి వెనకాలే వెళ్ళాడు. అతడు అడవిలో ఉన్న ఒక గుడిసె వద్దకు వెళ్ళి ఆ గుడిసె బయట చాలా అందంగా ఉన్న ఒక స్త్రీని కలిశాడు. అప్పుడు స్త్రీ ఆ యువకుడితో, నేను ఎప్పటినుండో నీకోసం ఎదురు చూస్తున్నాను, కానీ నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు అని అంది. అప్పుడు ఆ యువకుడు, నా భార్య ఈరోజు చాలా ఆలస్యంగా నిద్రపోయింది, అందుకే నేను రావడానికి ఆలస్యం అయ్యింది అని అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, నువ్వు వస్తావని ముందుగానే నా భర్తను నిద్రపుచ్చి నీకోసం తొందరగా వచ్చాను అని అంది. ఇది చూసిన సోమనాథ్ ఆశ్చర్యపోయాడు. స్త్రీ పురుషులిద్దరూ జీవిత భాగస్వాములను మోసం చేస్తున్నారని, మరియు వారు దేనికీ భయపడడం లేదు. భార్యకు భర్తకు ద్రోహం చేయడం ఎంత పెద్ద మహాపాపం అనుకున్నాడు. మరుసటి రోజు ఒక సాధువు వద్దకు వెళ్ళి తన మనసులో ఉన్నది మొత్తం చెప్పాడు. అయ్యా, కొంతమంది మహిళలు తమ భర్తలతో నిద్రించారు, అలాగే రాత్రిపూట భర్త పక్కన ఉన్నాడా లేడా అని చూసుకోరు. రాత్రిపూట భర్తతో నిద్రించిన స్త్రీ జీవితం ఎలా ఉంటుంది అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. సోమదేవ్ పూర్వం ఒక నగరంలో చాలా సాధారణ జీవితాన్ని గడుపుతూ వ్యవసాయం చేసే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడి కష్టానికి ఫలితంగా పంటలు బాగా పండి డబ్బులు బాగా వచ్చాయి. కొద్ది కాలంలోనే ధనవంతుడు అయ్యాడు. అతడికి ఒక కొడుకు, అతని పేరు కృపానంద్. కృపానంద్ జూదమాడుతూ స్త్రీలతో తప్పుడు వ్యవహారాలు చేసేవాడు. కొడుకు ఖర్చులు బాగా పెరిగిపోయాయి. రోజురోజుకు చెడు అలవాట్లకు బానిసవుతున్నాడు. పెళ్లి చేస్తే వచ్చిన కోడలు కొడుకు చేసే తప్పులను సరిదిద్ది మంచి దారిలోకి తీసుకువస్తుంది అనుకొని అతడికి పెళ్లి చేశారు. ఇప్పుడు అసలు కథ ఇక్కడ నుండి మొదలవుతుంది అని సాధువు సోమనాథ్తో అన్నాడు. కృపానంద్ భార్య చాలా అందంగా ఉంది. అంత అందమైన స్త్రీ వద్దకు కృపానంద్ ఎప్పుడు వెళ్ళలేదు. అందుకే కొన్ని రోజులకు కృపానంద్ యొక్క కోరికలు చల్లారాయి. వేశ్యల దగ్గరకు వెళ్లడం ఆపాడు. కాని కృపానంద్ జూదం ఆడే అలవాటును ఇంకా మానలేదు. జూదంలో ఉన్న డబ్బు మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులు వృద్ధులయ్యారు. ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేవని పనిచేసి సంపాదించి డబ్బులు తీసుకురావాలని భార్య కోరింది. ఇక్కడే ఒక సమస్య ఉంది. కృపానంద్కు ఏ నైపుణ్యం లేదు, ఏ పని నేర్చుకోలేదు. అతడు ఎవరినైనా పని అడిగినావారు హేళన చేస్తారు, పనికిరాని వాడిగా భావిస్తారు. అప్పుడే తను పశ్చాత్తాపపడ్డాడు. కేవలం కోరికలు, వ్యసనాలే కాదు, బ్రతకడానికి ఇంకా చాలా కావాలి అనుకున్నాడు. కొందరు చెప్పే చెప్పుడు మాటలు విని చిన్నప్పటి నుండి తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది జీవిత ప్రారంభంలో అనేక తప్పులు చేస్తారు. మంచి విద్య లేదా నైపుణ్యాలను వేర్చుకోరు. ఇలాంటి వారు తను జీవితాన్ని ఒకానొక సమయంలో అసహ్యించుకుంటారు. తప్పుడు సావాసాలు, తప్పుడు పనులు, వ్యసనాలు ఇవి ఆరోగ్యాన్ని చెల్లాచెదురు చేస్తాయి. ఫలితంగా అనారోగ్యం పాలై ఆయుష్ తీరకుండానే చస్తారు. తమ వారిని కష్టాల పాలు చేస్తారు. ఈ రెండు విషయాల వల్ల చెడిపోతారు. ఇక కృపానంద్ బాధపడుతున్న సమయంలో ఒక వృద్ధురాలు అతడి ఇంటికి వచ్చింది. నా ఆస్తిని మీకు ఇస్తాను. నాకు కొడుకులు, బంధువులు ఎవరు లేరు. నాకు ఉండడానికి చోటు, నాకు కావలసినవి మీరు చూసుకోండి చాలు అని అంది. దానికి కృపానంద్ కుటుంబం ఒప్పుకుంది. కొన్ని రోజులకు అతడి కుటుంబం మెరుగుపడింది, ధనవంతులు అయ్యారు. కానీ అతని భార్య అతడితో నిద్రించడానికి నిరాకరించింది. భార్య అలా చేసేసరికి కృపానంద్ తప్పుడు మార్గంలోకి వెళ్ళాడు. అలా కృపానంద్ మరొక స్త్రీ వలలో చిక్కుకున్నాడు. రాత్రి తన భార్య నిద్రించిన తర్వాత అతడు అడవిలో ఉన్న ఒక గుడిసెలోకి వెళ్ళేవాడు. కోరికల కోసం అతడు ఇలా చేసేవాడు. కాని అతని భార్య అతడితో నిద్రించడానికి నిరాకరించింది. భార్య అలా చేసేసరికి కృపానంద్ తప్పుడు మార్గంలోకి వెళ్ళాడు. అలా కృపానంద్ మరొక స్త్రీ వలలో చిక్కుకున్నాడు. రాత్రి తన భార్య నిద్రించిన తర్వాత అతడు అడవిలో ఉన్న ఒక గుడిసెలోకి వెళ్ళేవాడు. కోరికల
కోసం అతడు ఇలా చేసేవాడు. కాబట్టి ఏ స్త్రీ కూడా ఇలా చేయకూడదు. ఆమె తన భర్తను హఠాత్తుగా విడిచిపెట్టకూడదు. ఒక విధంగా కృపానంద్ భార్య అలా చేసింది. ఒక మహిళ తన భర్తతో అకస్మాత్తుగా దూరంగా ఉండడం ప్రారంభిస్తే కోరికలతో ఉన్న భర్త తప్పుడు మార్గంలోకి వెళ్తాడు. అప్పుడు భార్య తన భర్తను సరైన దారిలో పెట్టలేదు. ఒక స్త్రీ తన భర్తతో రాత్రిపూట కొంత సమయాన్ని గడపాలి. భర్త మాటలు శ్రద్ధగా విని అతడు భయంలో ఉంటే ధైర్యాన్ని ఇవ్వాలి. స్త్రీ యొక్క ఓదార్పు మగవాన్ని మరో మెట్టు పైకి ఎక్కిస్తుంది. లేకుంటే భర్త మరో స్త్రీని వెతుక్కుంటూ వెళ్తాడు. భర్త వ్యభిచారం చేస్తాడు. అతడికి రోగం ఉంటే అది ఏదో ఒక సమయంలో భార్యకు కూడా వస్తుంది. ఇలా వారు నాశనం అవుతారు. కాబట్టి భర్తతో నిద్రించని స్త్రీ యొక్క జీవితం కష్టాల పాలు అవుతుంది. వారు తర్వాత పశ్చాత్తాపపడిన ఉపయోగం ఉండదు. ఇలా ఆ సాధువు సోమనాథ్కి కథను వివరించాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.